ఓకే. ఇప్పుడు ఇక్కడ నార్మల్‌గా టీచింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? పిల్లలకి ఎలా నేర్పిస్తారు? వీళ్ళకి వచ్చేసి ప్లే గ్రూప్ ఏంటి మేడం, ఓరల్ జరుగుతుంది ఎక్కువగా. సో దాని తర్వాత వీళ్ళకి ఏంటంటే జనరల్గా వీక్ ఆఫ్ ద డేస్ ఫైన్ మోటార్ యాక్టివిటీస్, గ్రాస్ మోటార్ యాక్టివిటీస్ ఇవి ట్రైన్ చేస్తారు. సో నర్సరీకి వచ్చేసి ఏంటంటే ఆల్ఫాబెట్స్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆల్ఫాబెట్స్ ట్రైనింగ్ లో కూడా ఏంటంటే ప్లే బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, ఇంకా ఫోనిక్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో ఒక లెటర్ ని 1 వీక్ ట్రైన్ చేస్తారనమాట వీళ్ళు. ఆ ట్రైనింగ్ 1 వీక్ ఎందుకు పడుతుందంటే వాళ్ళకి ఒక స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఎలా ఏంటి అనేది బేసిక్ తెలియడం కోసం అనమాట. అది మనది స్లో ప్రాసెస్ ఉంటుంది, బట్ కాకపోతే వాళ్ళు కంఫర్ట్ గా ఉంటారు అండ్ వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోరు అనమాట పిల్లలు. అదేలెండి. వాళ్ళకి Basic strong చెప్పేసేసి మనం నేర్చుకున్నారా నెక్స్ట్ పెట్టేసామా కాకుండా వాళ్ళు నేర్చుకునేదాకా మీరు దాని మీద కాన్సంట్రేషన్ పెడతారా? అంతే కదా? బేసిక్ స్ట్రాంగ్ ఉంటుంది మెయిన్ వాళ్ళకి. ఇంకా గ్రేడ్ 1 గ్రేడ్ 2 వాళ్ళకైతే చాలా బాగుంది. వాళ్ళ కరికులం కానీ ఏదైనా కానీ వాళ్ళ బుక్స్ కానీ చాలా బాగుంది. ఆ టీచింగ్ అయితే సింపుల్ వేలో వాళ్ళకి టెక్నిక్స్ వైజ్ గా మ్యాథ్స్ కానీ చాలా టెక్నిక్స్ ఉన్నాయి సో అందులో. ఈజీ వేలో వాళ్ళు లెర్న్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట.